హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యస్ హెల్త్ అండ్ బ్యూటీ. సో అందరికీ వెల్కమ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. మనం 2024లోకి అయితే వచ్చేసాం కదా. సో అందరు హ్యాపీగా ఉండాలని, మీ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని నేనైతే అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను ఆల్రెడీ ఓల్డ్ వీడియోలో సన్ స్క్రీన్ లోషన్ గురించి వీడియో పోస్ట్ చేశాను అనమాట. పోస్ట్ చేసినప్పుడు 5000 వ్యూస్ అయితే వచ్చాయి. దాంట్లో నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి, మీరు ఏ సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేస్తారు, ఏది రికమెండ్ చేస్తారు, ఎలాగా సన్ స్క్రీన్ లోషన్ గురించి ఇంకా డీటెయిల్స్ చెప్పమని. దానికోసం నేనైతే వచ్చేసాను వీడియో చేయడానికి. సో మైసెల్ఫ్ కావ్య, ప్రొఫెషనల్ బ్యూటిషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్. మన ఛానల్లో స్కిన్ కేర్ వీడియోస్, మేకప్ వీడియోస్, హెయిర్ కేర్ వీడియోస్, హెల్త్ కేర్ వీడియోస్ ఇలాంటివన్నీ ఉంటూ ఉన్నాయి. ఆల్రెడీ వస్తూ ఉంటాయి. ఎవరైనా కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఒకసారి మన ఛానల్ని చెక్ చేస్తే, మీకు యూస్ఫుల్ కంటెంట్ అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అయ్యి ఆల్ బెల్ బటన్ కనుక నొక్కేస్తే నేను చెప్పే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్గా వస్తుంది, మీరు ఫస్ట్ చూడొచ్చు అనమాట. సో ఇది అలాగే మనం ఏంటి అంటే, ఈ 24లో ఒక ప్రామిస్ అయితే తీసుకుందాము. అది ఏంటి అంటే, మన కోసం మన స్కిన్కి, మన హెయిర్కి, మన హెల్త్కి మనం కొన్ని టిప్స్ తీసుకోవాలి, మనం సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అనేసి ప్రామిస్ చేసుకుందాం అనమాట. ఎందుకంటే మనం యూవీఏ రేస్ నుంచి, అలాగే పొల్యూషన్ నుంచి, డ్యామేజ్ నుంచి, స్కిన్ పాడైపోయిందని తర్వాత బాధపడే కంటే ముందే మనం మన స్కిన్ కోసం కొంచెం ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. సో నేను ఇది ఎలాంటి కొలాబరేషన్ వీడియో కాదు, సన్ స్క్రీన్ లోషన్ గురించి అడిగారు కాబట్టి డిలే చేయకుండా నేను డీటెయిల్స్ అన్నీ చెప్తున్నాను. సన్ స్క్రీన్ లోషన్ అనేది, సన్ స్క్రీన్ అంటే ఏంటి, మొబైల్కి స్క్రీన్ కార్డ్ ఎలాగో సన్ నుంచి మన ఫేస్కి స్క్రీన్ కార్డ్ని సన్ స్క్రీన్ అంటారు. ఓకే, సన్ స్క్రీన్ లోషన్ అనేది యూవీఏ రేస్ నుంచి, పొల్యూషన్ నుంచి, డస్ట్ నుంచి, సన్ ఈజీగా ఫేస్ మీద పడకుండా ప్రొటెక్ట్ చేయకుండా ఒక లేయర్ని ఫామ్ చేసేదాన్నే సన్ స్క్రీన్ అంటారనమాట. ఈ సన్ స్క్రీన్ మనకి చాలా విధాలుగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీనివల్ల నష్టాలు చాలా తక్కువ ఉన్నాయి, లాభాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సన్ స్క్రీన్ని మనం ఎవ్రీడే రొటీన్లో ఫుడ్ని అయితే ఎలా తీసుకుంటామో, వాటర్ని అయితే ఎలా తీసుకుంటామో, ఇది కూడా మన లైఫ్ స్టైల్లో వన్ ఆఫ్ ది పార్ట్గా చేసుకోవాలన్నమాట. దీనికోసం మనం ఏం ఎక్కువ ఖర్చు పెట్టాం, పర్ డే 1 or 2 రూపీస్ పడుతుంది. దాన్ని ముందే మనం స్కిన్ డ్యామేజ్ చేసుకోకుండా ఎందుకు యూజ్ చేయాలి, తక్కువ కాస్ట్లో దొరకదా, ఎలాంటిది వాడాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు నన్నైతే. సో కాబట్టి మన స్కిన్ కోసం, మనం కొంచెం ప్రొటెక్షన్ కోసం మనం కొంచెం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఏ ప్రోడక్ట్ని తీసుకొచ్చాను అంటే, డర్మా నుంచి నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ ఇది. సో డర్మా నుంచి సిసినమైడ్ అండ్ రేడియన్స్తో వస్తుందన్నమాట. ఇది ఆక్వా జెల్తో వస్తుంది. నాది కాంబినేషన్ స్కిన్ కాబట్టి నేనేం చేశాను అంటే వాటర్ బేస్డ్ తీసుకున్నాను. సో స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఆయిల్ బేస్డ్, అలాగే జెల్ బేస్డ్, ఇలా మిక్స్డ్ చాలా ఉంటాయి అన్నమాట సన్ స్క్రీన్స్. ఈ ఆయిల్ బేస్డ్ ఏంటి అంటే, డ్రై స్కిన్ వాళ్ళది నిర్జీవంగా ఉంటుంది, స్కిన్ డ్రై అయిపోయి ఉంటుంది, ప్యాచెస్ వస్తాయి, ఇలా చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది స్కిన్. అలాంటి వాళ్ళకి ఆయిలీ బేస్డ్ సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాగే మనకి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి లైట్ వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్స్ తీసుకుంటే ఏంటి అంటే, ఆయిల్ ఇంకా ఎక్కువ ఫామ్ అవ్వకుండా, డెడ్ స్కిన్ రాకుండా ఉంటుంది అనమాట. సో లేదు అంటే మీరు కనుక ఆయిల్ బేస్డ్ తీసుకున్నారు అంటే కనుక ఇంకా డ్యామేజ్ అయిపోయి పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్, యాక్నే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ ప్రోడక్టే తీసుకోనని నేనైతే రికమెండ్ చేయను. బికాస్ ఆఫ్ పాండ్స్లో ఉన్నాయి, సూపర్ జెల్లో, అలాగే ఆక్వలాజికాలో ఉన్నాయి. ఇలా చాలా మంచి లాగా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది మనకి. సో ఇది అసలు ఎందుకు యూజ్ చేయాలి అంటే, మనం డస్ట్కి, పొల్యూషన్కి, అలాగే యూవీఏ రేస్కి, యూవీబీ రేస్కి 10th తర్వాత మనం తిరుగుతూ ఉంటాము. ఆఫీసెస్కి కానివ్వండి, స్కూల్స్కి కానివ్వండి, కాలేజెస్కి కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం బయట తిరుగుతున్నప్పుడు ఆ డస్ట్ అంతా మన స్కిన్కి డైరెక్ట్గా పడుతుంది. మన స్కిన్ పైన ఎపిడర్మిస్ లేయర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అవి ఏంటి, పిగ్మెంటేషన్, యాక్నీ, పింపుల్స్, ఇవన్నీ ఏంటి, జస్ట్ 1 or 2 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల తర్వాత ఇవన్నీ మనకు వస్తాయి. సో మనం ట్యానింగ్ నుంచి స్కిన్ వైటనింగ్ చేసుకోవాలన్నా, లైటనింగ్ చేసుకోవాలన్నా, బ్రైట్గా మన స్కిన్ కనిపించాలి అన్నా, సో అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తామన్నమాట. మా ఫ్రెండ్స్ చాలామంది నాకు ఇప్పుడు మెసేజ్ పెడుతూ ఉంటారు, నా స్కిన్ పాడైపోయింది, నా స్కిన్ మీద నల్ల మచ్చలు వచ్చాయి, నేను డార్క్గా అయిపోయాను. సో ఏంటి అంటే, మనం వచ్చి అది పాడయ్యే వరకు వెయిట్ చేసే కంటే
మనం సన్ స్క్రీన్ని డైలీ లైఫ్ స్టైల్లో కనుక వాడుకున్నాము అంటే దానివల్ల నష్టాలు అయితే ఏమీ లేవు, లాభాలే ఉన్నాయి. ఓకే. సో మనం ఈ సన్ స్క్రీన్ని నేను ఇంట్లోనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను కాబట్టి నాకు ఎలాంటి సన్ స్క్రీన్ అవసరం లేదు, నాకు ఇంట్లో నేను చక్కగా గాలొస్తుంది, నేను ఇంట్లో ఏ పొల్యూషన్ నాకు తగలదని అనుకుంటారు కదా. మనం వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటాం కదా, ఎండకి గాలికి వానకి అన్నీ పడాలి అని. కిచెన్లోకి వెళ్ళి కిటికీ తీయగానే మనకి డైరెక్ట్గా సన్నే ఎక్స్పోజ్ అవుతుంది, 8 o'clock కల్లా వచ్చేస్తుంది అనమాట. సో అది కూడా మనకి యూవీ రేస్ కిందే వస్తుంది. కాబట్టి మనం ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళినా పొల్యూషన్కి వెళ్ళినా సన్ స్క్రీన్ లోషన్ అనేది స్కిప్ చేయొద్దు, చేయకూడదు కూడా. ఓకే. ఇంకోటి ఏంటి అంటే ఇట్లాగా 3 ఫింగర్స్తో మొత్తం ఫుల్గా వేసుకొని ప్యాడ్ లాగా రాసేసుకోవాలి, ఎక్కువ రాసుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా, అది కంప్లీట్లీ రాంగ్ అనమాట. సో మనం జస్ట్ 2 ఫింగర్స్కి తీసుకుంటే చాలు. అది ఫేస్కి ఎంత అప్లై చేస్తామో నెక్కి కూడా అంతే ఈవెన్గా అప్లై చేసుకొని తీసుకోవాలన్నమాట. సో నేను ఇది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఈ సన్ స్క్రీన్ లోషన్ చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. మనకి ఎక్కడ ప్యాచెస్ లాగా కనిపించదు, అలాగే క్రీమీగా ఆయిలీగా ఏదో రాసామన్నట్టు కూడా కనిపించదు అనమాట. మీకు పౌడర్ రాసుకునే అలవాటు ఉన్నా, బీబీ క్రీమ్, సీసీ క్రీమ్, ఫౌండేషన్ ఇలాంటివి ఏమైనా రాసుకునే అలవాటు ఉన్నా, మెన్ ఆర్ ఉమెన్ ఎవరన్నా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. యూజ్ చేయొచ్చు కదా, యూజ్ చేయాలి. సో నీట్గా అప్లై చేసుకొని మీరు పౌడర్ అప్లై చేసుకొని బయటికి వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటి అంటే మనం స్నానం చేసిన వెంటనే రాసుకొని వెళ్ళిపోతాం కదా, అలా అసలు చేయొద్దు. 15 to 20 minutes ముందు రాసుకున్నారు అంటే దీని ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. స్కిన్లోకి అబ్జర్వ్ చేసుకొని ఈ మెలనిన్ అసలు మనకి ఎందుకు వస్తుంది, యాక్ని, పిగ్మెంటేషన్, పింపుల్స్ ఇవన్నీ డస్ట్ నుంచి ఎందుకు వస్తుంది అంటే మెలనిన్ వల్ల వస్తుంది అనమాట. మన గుండెకి, మన ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై ఎలాగో మన స్కిన్కి, మన హ్యాండ్స్కి, లెగ్స్కి, మన ఫేస్కి మొత్తానికి కూడా మెలనిన్ అనేది ఒక పిగ్మెంట్ అంటే ఒక కలర్ అనమాట. సో ఈ పిగ్మెంట్ తక్కువ ఉన్న వాళ్ళు ఫెయిర్గా ఉంటారు, తెల్లగా ఉంటారు. సో ఎక్కువ ఉన్న వాళ్ళు నల్లగా ఉంటారు. మీడియంగా ఉన్న వాళ్ళు మనం సౌత్ ఇండియన్స్ మనం వైటిష్గా ఉంటాం, అంటే మీడియం టోన్లో ఉంటాం కదా మనం. ఈ మీడియం టోన్లో ఉన్న వాళ్ళకి ఈ మెలనిన్ అనేది మీడియంగా ఉంటుంది అనమాట. ఎక్కువ ఉన్న వాళ్ళు డార్క్గా ఉంటారు, తక్కువ ఉన్న వాళ్ళు వైట్గా, సో పింకిష్గా ఉంటారు అలా. సో ఏంటి అంటే పింకిష్గా ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, బికాస్ ఆఫ్ వాళ్ళకి మెలనిన్ ఉండదు కాబట్టి ఎక్కువ ప్రొటెక్షన్ అనేది ఉండదు. సో డార్క్గా ఉన్న వాళ్ళకి మెలనిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. మనకి ఏంటి అంటే మీడియంగా ఉంటాం కాబట్టి మనకి మీడియంగా ఉంటుంది. కానీ ఎవరైనా కానివ్వండి సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎందుకు అంటే ఎపిడర్మిస్ లేయర్, మన స్కిన్ పైన ఉన్న లేయరు డైరెక్ట్గా యూవీ రేస్ పడకుండా ఇది ఒక స్క్రీన్ లాగా, ఇది ఒక లేయర్ లాగా ఈ రెట్టిన్లో మనం కనుక ఈ సన్ స్క్రీన్ లోషన్ని యాడ్ చేసుకున్నాము అంటే మన లైఫ్ని మార్చేస్తుంది 100%. ఇది ష్యూర్. మీరు ఎక్కడన్నా చదవండి, ఏదన్నా చేయండి, మీరు రివ్యూస్ చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ప్రోడక్ట్ తీసుకోవాలన్నా గూగుల్లో తెలియని అంటూ లేదు. గూగుల్లో ఒకసారి రివ్యూస్ చెక్ చేసుకోండి. మీరు ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నారో అది మంచిగా ఉందా లేదా చెక్ చేయండి, ఐఎస్ఓ సర్టిఫైడా కాదా, డేట్ ఉందా లేదా, ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీ స్కిన్కి పడదు అని మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ప్యాచ్ టెస్ట్ అంటే ఏమీ లేదు, జస్ట్ మన ఇయర్ వెనకాల, ఇయర్ దగ్గర లైట్గా ఆ ప్రోడక్ట్ని రాసేసుకొని నెక్స్ట్ డే 24 hours కానీ 12 hours కానీ మన స్కిన్ మీద ఉంచుకున్నప్పుడు సో ర్యాష్ రాకుండా, ఎలా పింకిష్గా అవ్వకుండా అలా ఉంది అంటే మనకు ఆ ప్రోడక్ట్ ఖచ్చితంగా పనిచేస్తున్నట్టే. 90% నాకు తెలిసి ఈ ప్రోడక్ట్స్ ఆక్వాజెల్ కానివ్వండి, డర్మా కానివ్వండి, పాండ్స్ కానివ్వండి పడకపోవడం అంటూ ఏమీ లేదు. కాకపోతే మన స్కిన్ టెక్స్చర్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను చెప్పాను కదా, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు సూపర్ జెల్ తీసుకుంటే ఏమవుతుంది, సెట్ అవుతుంది, అంటే లైట్గా ఉంటుంది, వాటర్ బేస్డ్ ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఆయిలీ బేస్డ్ సన్ స్క్రీన్ తీసుకుంటే ఏమవుతుంది, యాక్ని ఫామ్ అయ్యి ఇంకా జిడ్డుగా ఉండి ఫేస్ ఇంకా డల్గా, ఇంకా నల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఏ ప్రోడక్ట్ని యూజ్ చేసినా 1 or 2 daysకి ఏది రిజల్ట్ రాదు.
ఖచ్చితంగా మీరు 30 డేస్ యూజ్ చేసి చూడండి, మీరే చూస్తారు రిజల్ట్. ఒక్క రోజులో 2 రోజుల్లో మేము రాసుకున్నాం మాకే రిజల్ట్ రాలేదంటే ఏమీ చేయలేమనమాట. సో నైట్ టైం ఖచ్చితంగా ఏదన్నా సీరమ్‌ని యూజ్ చేయండి. సీరమ్ కూడా ఎక్కువ అవ్వదండి. సో మనము అన్ని ప్రొడక్ట్స్ ఒక 800, 1000 రూపీస్ కనుక మనం ఇన్వెస్ట్ చేసామంటే మనకి 2, 3 మంత్స్ వస్తుంది. లేదా 10 రూపీస్ పడుతుంది. ఆ 10 రూపీస్ మనం ఎన్ని ఖర్చు పెడతామో కొంచెం మన స్కిన్ కేర్ కోసం లేడీస్ అయినా, జెంట్స్ అయినా లేడీస్ అయినా కొంచెం ఆలోచించి తీసుకొని యూజ్ చేస్తారు. కానీ కొంతమంది జెంట్స్ అయితే అస్సలు పట్టించుకోరు. స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుందాం, అప్పుడు ఎవరినన్నా అడుగుదాం, అప్పుడు చేద్దాం, అప్పుడు వెంటనే రిజల్ట్ రావాలనుకుంటారు. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి ఇవన్నీ ఫాలో అయ్యి, ప్రికాషన్స్ అన్నీ ఫాలో అయ్యి ఇలా సన్ స్క్రీన్ గనుక మీరు యూజ్ చేశారు అంటే మీ స్కిన్‌ని చాలా నీట్‌గా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మీ స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్‌ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్కిన్ లైటనింగ్ అండ్ బ్రైటనింగ్ చేసుకోవచ్చు. మీ స్కిన్ అయితే సూపర్ గ్లోయింగ్‌గా ఉంటదనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ ఫీడ్‌బ్యాక్‌ని. సో నేను ఇన్‌స్టా గూడా మీకు ట్యాగ్ చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నేను ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకైతే ఇస్తాననమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ కొట్టేసేయండి. థ్యాంక్ యూ.